అతనికి చాలా జ్ఞానం. దానియేలు కంటే నీవు జ్ఞానము గలవాడవు అని దేవుడు అతని గురించి మాట్లాడుతుంటాడు. అవును, దేవదూతలు కూడా అతనితో వాదించి గెలవలేకపోయారని యూదా పత్రికలో ఉంది. పడిపోయిన కెరూబు సామాన్యుడు కాదు, అసామాన్యుడు. అంతటి బలవంతుడు. ఏ దేవదూత అతన్ని గెలవలేనంత బలవంతుడు. మీరేమనుకుంటున్నారు? యేసు నామములో బంధిస్తున్నాను దుష్టుడా అంటే వాడు బంధించబడతాడా? మీకు అలా అనిపిస్తుందా? ఎవరిని మీకు అలా నేర్పించారా? మనం ఎవరో వాడిని ఏం చేయలేం. శత్రువుని ఎప్పుడు తక్కువ అంచనా వేయకండి. యేసు నామములో బంధిస్తున్నానంటే బంధించబడేవాడు కాదు వాడు. దురాత్మల్లో 3 రకాల దురాత్మలుంటాయి. ఈ వీడియోలో కిరణ్ పాల్ గారు మాట్లాడుతూ ఉన్నారు. అపవాదికి వచ్చినటువంటి మాటలు మాట్లాడుతున్న అపవాదిని దేవుడు దానియేలు కన్నా జ్ఞానవంతుడివి అని మాట్లాడినట్టుగా ఆయన చెప్తా ఉన్నారు. దానియేలు కన్నా జ్ఞానవంతుడివి అనే మాట తూరు పట్టణపు రాజు గురించి ఏజ్కేలు ప్రవచనం ఎత్తి మాట్లాడమని దేవుడు చెప్తా ఉన్నారు. ఏజ్కేలు గ్రంథము 28వ అధ్యాయం 1వ వచనం నుంచి 10 వచనాలు తూరు పట్టణపు రాజు గురించి, తూరు పట్టణం గురించి ప్రవచనం అది. అక్కడ దేవుడు మాట్లాడుతూ దానియేలు కన్నా జ్ఞానవంతుడు అని, దేవుడితో సమానుడనని, ఐశ్వర్యవంతుడని నువ్వు అనుకుంటా ఉన్నావు, నువ్వు గర్విస్తా ఉన్నావు, నీ పతనం ఎలా ఉంది అనే విషయాలు మాట్లాడుతూ ఆ 28వ అధ్యాయము 1వ వచనం నుంచి 10 వచనాలు ఉంటాయి. అది దేవుని వాక్కు ఏజ్కేలు గారి ద్వారా ఆ అధిపతికి చెప్పమని దేవుడు చెప్తా ఉన్నారు. ఇక్కడ అపవాదికి మీరు అపవాదిని ఇన్వాల్వ్ చేస్తా ఉన్నారు కాదు. తూరు పట్టణపు రాజు గురించి, తూరు పట్టణం గురించి ప్రవచనం అది గమనించాలి. రెండవదిగా యోధా పత్రికలో దేవదూతలు అపవాదితో వాదించి గెలవలేక అని మీరు మాట్లాడారు. మీరు ఒకటి గమనించండి, యోధా పత్రికలో మోషే గారి శరీరం గురించి తర్కించినప్పుడు వాడిని తీర్పు తీర్చడం ఇష్టం లేక, మీరు గమనించాలి, తీర్పు తీర్చడం ఇష్టం లేక మన భాషలో కుక్క వీడు మూర్ఖుడు వదిలిపెట్టేద్దాం అని ఎలా అయితే అనుకుంటాం, ఆ విధంగా తీర్పు తీర్చడం ఇష్టం లేక దేవుడే చూసుకుంటాడు, దేవుడే వీడికి శిక్ష విధిస్తాడు, దేవుడే తీర్పు తీరుస్తాడని వదిలిపెట్టేశారు. అంతేగాని గెలవలేక కాదు, మాట్లాడలేక కాదు, తర్కించి తీర్పు తీర్చలేక వదిలిపెట్టేసినాక మనం లేఖనంలో చూస్తాం. యోధా పత్రికలో మీరేం మాట్లాడుతూ ఉన్నారు? యోధా పత్రికలో గెలవలేక అని మీరు మాట్లాడుతూ ఉన్నారు. మూడవదిగా యేసు నామములో దురాత్మ వెళ్ళిపో అంటే వెళ్ళిపోయేవాడు కాదని, యేసు నామానికి, యేసు ప్రభుల వారికి ఇహలోకంలో పరలోకంలో సర్వాధికారులు ఇవ్వబడ్డాయి. మీరు గమనించాలి, యేసు ప్రభుల వారు దేవదూత కాదు, దేవుడైన ఆయన నామంలో ఏదైనా వెడలిపోద్ది, వస్తుంది. అది గమనించాలి. యేసు ప్రభు దేవుడు, దేవదూత కాదు. మీరు మాట్లాడే ప్రతి మాట కూడా మీరు వాక్చాతుర్యం ఉంది కదా అని మీరు మాట్లాడుతూ ఉన్నారు. మిమ్మల్ని వెంబడించే